నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ. అల్లర్లపై సిట్ నివేదిక వేళ సీఎస్ తో డీజీపీ సమావేశం. ఈసీ ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. అల్లర్లలో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్న టీడీపీ నేతలు. సీఎస్ కనుసన్నల్లోనే మొత్తం జరుగుతోందని ఆరోపణ. ఈసీని ఆత్మరక్షణలో పడేసేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని ధ్వజం. సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టారన్న బొండా ఉమా. వైసీపీ ఇళ్లలో మారణాయుధాలు దొరికినా కేసులు లేవని ఆగ్రహం. అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటా బయటకు తీసి అరెస్టు చేయాలని డిమాండ్. రేవ్ పార్టీతో సంబంధం లేదని కాకాని బుకాయిస్తున్నారన్న సోమిరెడ్డి. ఘటనా స్థలిలో ఆయన స్టిక్కర్, పాస్పోర్టు దొరికాయని వెల్లడి. కాకానికి సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయని ఆరోపణ. రాయదుర్గం సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బెంగళూరుకు తరలించిన ఎన్ఐఏ. సోయల్ తండ్రి విశ్రాంత హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు. ఉగ్ర లింకులపై అనుమానంతో ఉదయం అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఛార్జి షీటుపై వాదనలు పూర్తి. ఈ నెల 29 వరకు తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు. కేజ్రీవాల్ పై దాఖలు చేసిన అనుబంధ ఛార్జి షీట్పై ఈ నెల 28న వాదనలు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి పాల్గొన్నారు స్పష్టం చేసిన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్. ఈ కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు వెల్లడి. చోరీకి గురైన ఫోన్ల రికవరీలో 2వ స్థానంలో తెలంగాణ. 396 రోజుల్లో 30,000కు పైగా సెల్ ఫోన్ల స్వాధీనం. 35,945 సెల్ ఫోన్ల రికవరీతో తొలి స్థానంలో నిలిచిన కర్ణాటక. ఇండియా కూటమి పాపాలతో దేశం ముందుకు సాగదన్న ప్రధాని. అవినీతి రాజకీయాలకు జూన్ 4న దెబ్బ తప్పదని వ్యాఖ్య. సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో బీజేపీ పనిచేస్తున్నట్టు వెల్లడి. సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో తీవ్ర కుదుపులు. 1 మృతి, మరో 30 మందికి పైగా గాయాలు. లండన్ నుంచి సింగపూర్ వెళ్తుండగా ఘటన. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.